నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు వీడియోలో చూడబోయేది ఏంటి అనంటే అండి, సొంతింటి కోరిక అనేది, సొంతింటి కళ అనేది అందరికీ ఉంటుందండి. ఒక చిన్న గుడిసె ఇల్లు అయినా సరే మనకి అని సొంతంగా ఉండే ఒక చిన్న ఇల్లు ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. అలాంటి కోరిక ఎవరికైతే ఉందో, ఒక సొంతింటి కళ నెరవేరటం లేదు అని బాధపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అండి కుజహోరా సమయంలో ఇప్పుడు చూపించేటట్టుగా, అంటే ఇప్పుడు చూపించబోయే ఈ నెంబర్ని మీరు ఒక 2 సార్లు కనుక మీరు ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్. ఖచ్చితమైన రిజల్ట్, అంటే సొంత ఇల్లు కొనుక్కోవడానికి ఇంతవరకు కూడా నేను అనుకోలేదక్క అనుకునే వాళ్ళకి కూడా సొంత ఇల్లు కొనాలి అన్న ఒక ఆలోచన రావడం, అందుకోసం మన ప్రయత్నాలు చేయడం అనేది కూడా జరిపించగలిగే శక్తివంతమైన ఒక నెంబర్ అండి. ఇంకా ఆ నెంబర్ ఏంటి, ఎలా రాయాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఇంతవరకు కూడా ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు. కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి. ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నెంబర్ 9347293375. మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన. అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అది కూడా కొన్ని రోజులలోనే. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం అనేది చేతిలో నిలబడకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. సొంత ఇల్లు మనకి నిజంగా అండి అసలు ఇప్పుడున్న రోజులలో కొనాలి అని అంటే చాలా కష్టంగా ఉంది. అసలు కొన్న వాళ్ళు కూడా అంటే చోటు ల్యాండ్ ఏదన్నా కొని సొంత ఇల్లు కట్టాలి అని అనుకుంటున్నాం అక్క, మాకు మధ్యలోనే ఆగిపోయింది, సొంత ఇల్లు కంప్లీట్ అవటం లేదు, చాలా వరకు కూడా ఆటంకాలు వస్తున్నాయి అని బాధపడే వాళ్ళు, కానీ ఇల్లు కట్టడానికి చోటు ఉందక్క, ల్యాండ్ అనేది ఉంది, మనకి ఇల్లు కట్టడానికి లోన్ అనేది కూడా ప్రయత్నిస్తున్నాము, లోను దొరకటం లేదు, డబ్బులు ఇల్లు కట్టడానికి దాచిన డబ్బులన్నీ కూడా వేరే రకంగా ఖర్చులైపోతున్నాయని బాధపడే వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారండి. అంత సామాన్యమైన విషయం కాదండి. సొంత ఇల్లు కట్టడం అన్నా కొనడం అన్నా కూడా చాలా కష్టం. అందుకోసం మనం ఎంతో కష్టపడవలసిన, హార్డ్ వర్క్ చేయాల్సిన పరిస్థితి అనేది ఉంది. హార్డ్ వర్క్తో పాటు మనకి లక్ అనేది కూడా కొంచెం కలిసి రావాలండి. అలాంటి లక్ అనేది మనకి కలిసి వస్తే కనుక మనం అనుకున్న టైం కంటే మనం అనుకున్న పనులు తొందరగా ముందుగానే కంప్లీట్ అవ్వాలి అని అంటే మనం ప్రపంచాన్ని, భగవంతుడిని ఎలా అయితే కనుక మనం నమ్ముతున్నామో అలాగే ఈ యూనివర్స్ని, ప్రపంచాన్ని కూడా మనం నమ్ముతూ కొన్ని పరిహారాలు, మన పూజలు పరిహారాలతో పాటు ఏంజల్ నెంబర్స్ కూడా మనకి సహాయపడుతున్నాయండి. అలాంటి ఒక ఏంజల్ నెంబర్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. మనం పెద్దగా ఎన్నో వేలు వందలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి. చాలా ఈజీ అయిన శక్తివంతమైన ఒక ఏంజల్ నెంబర్ని మాత్రం మీరు ఉపయోగించి చూడండి. ఇంతవరకు మీరు ఎన్నో రకాలుగా ప్రయత్నించి ఉండొచ్చు. ఈ ప్రయత్నం కూడా మీరు చేసి చూడండి ఫ్రెండ్స్, మీకు మంచి రిజల్ట్ అని కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ నెంబర్ని మనం ఉపయోగించే సమయం అనేది కుజహోరా సమయం అయితే బాగుంటుంది. అంటే మంగళవారం నాడు మనకి హోరా సమయం, కుజహోరా సమయం అని అంటారు. మంగళవారం వచ్చే హోరా సమయాన్ని, అంటే ఉదయం మనకి 6 గంటల నుంచి 7 గంటల వరకు, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు ఈ హోరా సమయం అనేది ఉంటుంది మంగళవారం నాడు. అలాంటి మంగళవారం నాడు మీరు ఈ 3 సమయాలలో ఏ సమయంలో అయినా సరే మీరు మొదలు పెట్టచ్చండి. 2 వారాలు చేస్తేనే నాకైతే మంచి రిజల్ట్ దొరికిందండి. హౌసింగ్ లోన్ కోసం మనం ప్రయత్నిస్తూ ఉన్న సమయంలో నాకు ఈ ఏంజల్ నెంబర్ చాలా వరకు కూడా ఉపయోగపడింది. నాకు మాత్రమే కాదండి, మనం నమ్మకంతో చేసుకుంటే కనుక నిజంగా ఉన్న ఆటంకాలు కూడా తొలగిపోయి ఇల్లు కట్టుకోవాలని అనుకున్న వాళ్ళకి కూడా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అందువల్ల మీరు ఏం చేస్తారు అంటే హోరా సమయం అంటే ఇప్పుడు చెప్పినట్టుగా కుజహోరా సమయంలో ఏదో ఒక సమయంలో మీరు మీ ఎడమ చేతిలో, అంటే ఎడమ చేతికి ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఎడమ చేతిలో అండి బొట్టన వ్రేలికి క్రింది భాగంలో శుక్ర భగవానుడు నివసించే స్థలం అండి. ఆ స్థలంలో మీకు రెడ్ కలర్తో మార్క్ చేశాను. అక్కడ ఆ ప్లేస్లో ఇప్పుడు చూపించే ఈ 2 నెంబర్స్ని కూడా మీరు రాసుకోండి ఫ్రెండ్స్. ఒక గ్రీన్ కలర్ పెన్నుతో కానీ రెడ్ కలర్ పెన్నుతో కానీ రాసుకోండి. ఆ నెంబర్ ఏంటి అని అంటే 1176 369 అని ఈ 2 నెంబర్స్ కూడా సపరేట్గా పైన 1176 అని, కింద 369 అనే నెంబర్ని కూడా 2 నెంబర్స్ కూడా రాసి మీరు గ్రీన్ కలర్ పెన్ను కానీ రెడ్ కలర్ పెన్నుతో కూడా రాయండి.
నిజంగా అండి. 2 వారాలండి. అంటే ఈ మంగళవారం మీరు చేస్తున్నారనుకోండి, ఇప్పుడు రాబోయే ఒక మంగళవారం నాడు కుజహోరా సమయంలో చేసుకోండి. ఉదయం 6 గంటల నుంచి 7 గంటలకైనా చేయొచ్చు, నైట్ అయినా చేయొచ్చు. మీరు 3 సమయాల్లో ఎప్పుడైనా సరే మీరు చేయండి. మళ్ళీ వచ్చే వారం కూడా అంటే 2 వారాల పాటు మీరు ట్రై చేయండి. నిజంగా అండి మ్యాక్సిమం 3 వీక్స్ అండి. అంటే కుజహోరా సమయంలో మాత్రం మీరు ఉపయోగిస్తే చాలు. లేదు 1 వీక్ ఫుల్గా మేము 3 వీక్స్ కంప్లీట్గా కూడా రాసుకోగలం రోజు అనుకున్న వాళ్ళు ఇంకా మంచిదండి. అటువంటి రోజున మీరు స్టార్ట్ చేసే రోజు ఎలా ఉండాలి అని అంటే కుజహోరా సమయమై ఉండాలండి. అలాంటి సమయంలో మీకు ఉపయోగించగలిగితే మంచి రిజల్ట్ అండి. సొంతగా మనం ఒక కష్టపడైనా సరే మనకు ఎలాగైనా సాధించాలి అని ఒక ఆలోచన రావడం కానీ, ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా మనం వెనుకడుగు వేయకుండా ఇది కంప్లీట్ చేయడానికి ఈ నెంబర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. మీరు ఒక్కసారి ఉపయోగించి చూడండి, మీకే తెలుస్తుంది రిజల్ట్ అనేది ఎలా ఉంటుంది అని. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.